అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీసీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు. జాగ్రత్తగా ఉండు అని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు కరీంనగర్ 1 టౌన్ సిఐ సర్లాల్ గారు. సో సార్తో మాట సార్. నమస్కారం సార్. నమస్తే సార్. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు తెలిసింది. అసలు ఏం జరిగింది సార్? ఏం లేదు, మొన్న 7th రోజు ఈ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో గౌరవ కేటీఆర్ కూడా దాన్ని అటెండ్ చేయడం జరిగింది. ఓకే. సో అదే ప్రోగ్రామ్ లో గౌరవ ఎమ్మెల్యే హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి సార్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే. ఆ కార్యక్రమంలో పోలీసులను ఉద్దేశించి వాళ్ళ యొక్క కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించి సతాయిస్తారని చెప్పేసి మనసులో పెట్టుకొని అలాంటిది ఇచ్చేసి పోలీసుల పైన పీసీ ర్యాంక్ నుండి గౌరవ డీజీ గారి ర్యాంక్ వరకు కూడా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మిత్తితో సహా తిరిగి చెల్లిస్తాము అని చెప్పేసి భయభ్రాంతులను గురి చేస్తూ పోలీసుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి పబ్లిక్ లో కూడా ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్టుగా రెచ్చగొట్టే విధంగా ఇలా వ్యాఖ్యానించడము, దానిపైన నిన్న పురుషోత్తం ఆశీష్ గౌడ్ అని చెప్పేసి సోషల్ వర్కర్ అతను ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అతను యూట్యూబ్ లో చూసి ఆ తర్వాత ఇలా పోలీసుల పైన మంచి వర్క్ చేస్తున్న కరీంనగర్ పోలీస్ పైన ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పేసి దానిపైన నిన్న ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 159/24 అండర్ సెక్షన్ 504, 506, 505(2) కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఎఫ్ఐఆర్ వాళ్ళకి సమాచారం అందజేశారా? అసలు ఏమంటున్నారు కౌశిక్ రెడ్డి? ఇంకా అందలేదు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మేము ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే. అంటే పోలీసుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి కేసులు ఉంటాయి సార్? కంపల్సరీ యాజ్ పర్ మాకు ఏదైతే చట్టంలో రక్షణ ఉన్నదో ఎవరైనా కానీ, ఒక పోలీస్ అనేది కాదు, ఎవరైనా వ్యక్తిగతంగా చెప్పినా కానీ లేకుంటే గ్రూప్ల పైన బండాలు వేసి ల్యాండ్ ఆర్డర్ ని ఇబ్బంది కలిగేటట్టుగా ఎవరైనా కించపరిచేటట్టుగా మాట్లాడితే ప్రతి పౌరుడికి అదే వర్తిస్తుంది. అదే విధంగా పోలీసు కూడా అదే సెక్షన్ వర్తిస్తుంది. ఓకే. ప్రజెంట్ మీరు డీల్ అయ్యే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కైండ్గా ఎలా డీల్ అయిపోతున్నారు కేసు? ఎవరైనా అంతే. ఇప్పుడు దీంట్లో పోలీస్ కేసు అయినంత మాత్రాన అందరికి కూడా చట్టం ఒకే విధంగా ఉంటుంది. ఓకే. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మేము ముందుకెళ్తాం. ఇన్వెస్టిగేషన్ లో కోర్టు డైరెక్షన్ ప్రకారం కంపల్సరీ ముందుకెళ్ళి SOP ప్రకారంగా ఫాలో అవుతాం. ఓకే. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.